కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారినిపై సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణ స్వరూప్ సంచలన ఆరోపణలు చేశారు. అభ్యర్థుల నుంచి ప్రమాణం తీసుకోకుండానే నామినేషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఓటు తీసుకోకుండా వేసిన నామినేషన్లన్నీ రిజెక్ట్ చేయాలని ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థి డబల శ్రీకాంత్ గారి తరఫున మేము నామినేషన్కి వచ్చాము. నామినేషన్లో కలెక్టర్ గారు, రిటర్నింగ్ ఆఫీసరు ప్రతి నామినేషన్ని ఓటు చేయించాలి. రాజ్యాంగపరంగా మీ నామినేషన్ తీసుకుంటున్నాం, మరి ఓటు చేయించాలి. ఎందుకో జిల్లా కలెక్టరు, రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఓటు చేయించట్లేదు. ఇలా తీసుకుంటున్నారు, ఇలా తీసుకొని తీసి అలా పడేస్తున్నారు, ఎవరికి ఇచ్చేస్తున్నారు. అసలు ఏమి ఇస్తున్నారో, ఎందుకు ఇస్తున్నారు కూడా కలెక్టర్ గారు తెలియట్లేదు, అభ్యర్థి కూడా తెలియట్లేదు. నేను స్వయంగా నేనే ఆమె ఐ విట్నెస్ ఇన్ ద ప్రెజెన్స్. అది చట్టబద్ధంగా మన 1952 ఈ లెజిస్లేటివ్ యాక్ట్, పీపుల్స్ రిప్రజెంట్ యాక్ట్ని ఎంత గౌరవిస్తున్నారో అర్థమవుతుంది. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చాలా ఎటకారంగా ఏదో వచ్చారులే, చేశారులే, తీసుకున్నాంలే అని చాలా ఎటకారంగా కలెక్టర్ వీళ్ళంతా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం కంప్లీట్ అధికార పార్టీకి ఏజెంట్లలాగా, బ్రోకర్లాగా వాళ్ళు చెప్పే విధంగా చూస్తున్నారు తప్ప ఇక్కడ భారత రాజ్యాంగబద్ధంగా మరి ప్రజాప్రాతినిధ్య